డైరెక్ట్ సినిమాలే. డైరెక్ట్ సినిమా. ఫస్ట్ సినిమా నేనే రాజు. ఫస్ట్ ఓకే అయిన సినిమా నేనే రాజు నేనే మంత్రి. ఫస్ట్ స్క్రీన్ మీద కనపడ్డ సినిమా సెమంతకు మణి. దానికి ముందు ఫస్ట్ చేసిన సినిమాలు ఒక 2 చిన్న సినిమాలు ఉన్నాయి. ఏదంటే ఈ నేరాజు నేను మంత్రి స్టార్ట్ అయ్యే లోపల చిన్న సినిమాలు చేసిన. అది చేసిన తర్వాత ఏంటంటే ఇప్పుడు రాక పేరు వచ్చింది. ఓకే దీపు ఉన్నప్పుడు ఇల్లు చక్కదిద్దుకోవాలి. అప్పుడు ఏంటంటే నాకు జబర్దస్త్లో టీమ్ లీడర్ ఛాన్స్ వచ్చింది. సో నాకేంటంటే ఈ ప్లాట్ఫామ్ నాకు తెలుసు, యూట్యూబ్ ప్లాట్ఫామ్ నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, సినిమా ప్లాట్ఫామ్ అనేది పనిచేస్తున్నా, టీవీ ప్లాట్ఫామ్ నాకు తెలియలే ఇంకా. అప్పుడు ట్రై చేస్తూ అటు ఇటు అన్నప్పుడు నేను అన్న నాకు కొంచెం ఫియర్ ఉంది, స్టేజ్ ఫియరు. సో అది పోగొట్టుకోవాలి, ఈ లోపల నేను ఏదన్నా కొంచెం స్టేజ్ ఫియర్ పోవడానికి ఏదైనా చేసుకుంటా అన్నప్పుడు అప్పుడు మల్లెమాల వాళ్ళు పటాస్ చేయన్నారు. సో 12 ఎపిసోడ్స్ అది చేసిన. ఆ లోపల ఏంటంటే ఈ పటాస్ చేసి ఇంకా ఓకే జబర్దస్త్ టీమ్ లీడర్ తీసేసుకుందాము అని అంతా ప్లాన్ చేసుకునే టైంకి సినిమాలో బిజీ అయిపోయినా. అప్పుడు డైరెక్టర్ తేజ గారు వచ్చేసి అరే నీకు ఎప్పుడు ఫోన్ చేసినా కానీ నీ డేట్స్ వల్ల ఇబ్బంది పడకూడదు అటు సైడ్ ప్రొడక్షన్ వాళ్ళు, సో నువ్వు మ్యాక్సిమం లాక్ అయిపోతే ఏదో ప్లాట్ఫామ్ ఫిక్స్ అయిపో. అప్పుడు నేను ఇంకా యూట్యూబ్ టీవీ 2 మానేసి ఓన్లీ సినిమాల మీద కూర్చున్నాను. అట్లా అలా షిఫ్ట్ అయింది. అందుకు పటాస్ అన్ని ఎపిసోడ్స్ చేసావా? 12 ఎపిసోడ్స్ చేసేసి ఆపేసిన. ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది. తర్వాత టీమ్ లీడర్కి వెళ్ళిపోదాం. స్టేజ్ ఫియర్ ఉందా? స్టేజ్ ఫియర్ ఉంది. అంటే స్టేజ్ ఫియర్ అంటే ఇది టీవీది. ఓకే టీవీ స్టేజ్ ఫియర్ ఉంది. ఉందా? ఇక్కడ ఏంటంటే అన్ని సింగిల్ టేక్ లో చెప్పాలి. పటాస్ చేసేటప్పుడు కూడా నేను చేతి మీద రాసుకునేవాడిని. చేతి మీద గన్ పాయింట్స్ రాసుకొని పటాస్ చేస్తూ మధ్యలో అనుకుని చూసుకునేవాడిని. అవునా? ఓకే. అలా ఎన్ని సినిమాలు చేసి ఉంటాం మొత్తం దాదాపుగా? దగ్గర గుర్తులేదు కానీ ఒక 40 పైన చేసింట. దాంట్లో చెప్పుకోదగ్గ పెద్ద సినిమాలు ఒక 10 ఉన్నాయి. నేనే రాజు నేనే మంత్రి, దాని తర్వాత సమంతకు మణి, తర్వాత కృష్ణార్జున, నువ్వు తోపురా, పేపర్ బాయి, తర్వాత A1 ఎక్స్ప్రెస్, కొండపొలం, జాంబీరెడ్డి, ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి, గుర్తురావట్లే. మహేష్ విట్ట అని పెట్టగానే నువ్వు చేయలేని సినిమాల పేర్లు వస్తున్నాయి ఏంటి? నాకు అర్థం కాదు. మన మహేష్ ఆచంట ఉన్నాడు కదా, అంటే కొన్ని సినిమాలకి ఏమైందంటే మహేష్ విట్ట కొన్ని సినిమాలకి ఏంటంటే నేను ఆ సినిమాలో ఉండను కానీ ఎండ్ క్రెడిట్స్ లో నా పేర్లు వచ్చింటాయి. బింబిసారా వాటిల్లో ఎందుకు అంటే తెలియదు. ఇప్పుడు డైరెక్టర్లు ఏంటంటే మహేష్ ని పిలవండి అని చెప్పేసి మొత్తం లిస్ట్ ఇచ్చేస్తారు, ఆర్టిస్టులు ఇది కావాలని. వీళ్ళు ఫస్ట్ నుంచి నాతో మాట్లాడతారు. రీసెంట్ డాకు మహారాజ్ కూడా అందులో నన్ను పిలిచారు. ఓకే ఇట్లా 25 days క్యారెక్టర్ అమ్మ, 15 days షెడ్యూల్ అన్నారు. ఓకే అనుకున్నా, మొత్తం అంతా మాట్లాడేసిన. రేపు మధ్యాహ్నం బయలుదేరాలి. ఈరోజు మధ్యాహ్నం ఫోన్ చేసి లేదండి ఆ క్యారెక్టర్ సత్య వేస్తున్నాడు అని. ఇట్లా ఏంటంటే చాలా సినిమాల్లో నా పేరు అనుకొని నన్ను పిలవకుండా వేరే వాళ్ళని పిలవడము. వీళ్ళు ఇంకేంటంటే లాస్ట్లో ఇండికేటర్స్లో పేర్లు వేస్తారు, దాంట్లో లేచి పడేసి ఉంటుంది అది. అట్లా. కార్డు ఉందా నీకు? కార్డు లేదు. ఎందుకు అప్లై చేయలేదా? కార్డు తీసుకోలే ఇంకా. అంటే ఫస్ట్లో తీసుకుందాం అనుకున్నా. ఫస్ట్లో తీసుకుందాం అని పోతే ఎన్ని సినిమాలు చేసినావు అమ్మా అన్నారు. ఒక సినిమా చేసినా సార్ అని. ఓ 4 చేసుకొని రా అమ్మ మంచి సినిమాలు అన్నారు. సరే ఓకే అనుకున్నా. తర్వాత సినిమాలు చేసుకుందాం అనుకున్నా. అట్లా ఇట్లా అయిపోయింది. ఇంకా తర్వాత కొంచెం డల్ అయిపోవడము, ఈ ఫైనాన్స్ ఇప్పుడు కష్టాల్లో ఉండడంలో మళ్ళీ ₹1,00,000 పెట్టి కార్డు ఎందుకు తీసుకోవాలనుకోవడం. ఇప్పుడు మా అసోసియేషన్లో కార్డు కావాలంటే ₹1,00,000 మినిమం. ₹1,00,000 అంత ఉంది. కట్టాలి. నువ్వు కట్టాలి. 3 లక్షలు అంటుంటారు, తెలియదు ఎంత ఉందో అది. అంటే అదే దాని గురించి ఇంకా పూర్తిగా తెలియదు నాకు. తీసుకోవాలా ఖచ్చితంగా తీసుకోవాలి. అంటే ఏంటి తేడా దానికి దీనికి? తేడా ఏముండదు. కార్డుకి ఇప్పుడు నా దగ్గర కార్డు ఉందంటే నాకు పలానా సినిమాలో డబ్బులు రాలేదంటే నేను వెళ్ళి ఛాంబర్లో కేసు పెట్టచ్చు. తర్వాత ఏంటంటే ఈ మా ఎలక్షన్ జరిగినప్పుడు ఓటింగ్ ఉంది కదా, దాని వస్తుంది. ఇంకొకటి ఏంటంటే మాలో కార్డు రావాలంటే నువ్వు డబ్బులు కట్టాలి, నువ్వు చేసిన సినిమా రెఫరెన్స్లు పెట్టాలి, ఈ అబ్బాయి నిజంగానే పలానా సినిమాలో వేసాడని ఒక ఆల్రెడీ కార్డు ఉన్న 2-3 నీకు సైన్ పెట్టాలి. అంత ప్రాసెస్ ఉంది. అట్లా. ఓకే. మినిమం ఎన్ని సినిమాలు అవి థియేటర్లో రిలీజ్ అవ్వాలి? నువ్వు మినిమం ఇన్ని మినిట్స్ స్క్రీన్ మీద కనపడి ఉండాలి. ఓకే. అంటే ఊరికి ఎక్కడ వెనకాల కనపడిపోతే కార్డు ఇవ్వరు. అట్లా. మరి అప్లై చేస్తావా? అప్లై చేయాలి ఖచ్చితంగా. కానీ సడన్ గా విట్ట ఎందుకు డౌన్ అవ్వడానికి రీజన్ ఏంటి? అది తెలియదు. డౌన్ అవ్వడానికి ఏంటంటే చెప్తా సింపుల్గా. ఏంటంటే ఇప్పుడు నేను ఎందుకు ఖాళీగా ఉన్నా అనేది నాకు తెలిసిందంటే దాన్ని రెక్టిఫై చేసి ఓవర్కమ్ అవుతాం కదా, అది తెలియదు కదా మనకు. ఎందుకు ఏమవుతుంది అది ఏమైతే తెలియదు. ఇప్పుడు అంతెందుకు రేపటి నుంచి ఒక 1 week షూటింగ్ అన్నారు. ఓకే అంతా మాట్లాడేసిన, డేట్లు పంపించాను, నేను డేట్లు లాక్ చేసుకొని పెట్టుకున్నా. ఈ రోజు వరకు నాకు అడ్వాన్స్ పడలేదు. తర్వాత ఇది వాళ్ళు ఫోన్లు ఎత్తట్లా, అసలు కన్ఫామా కాదా ఏంటి అని. ఇప్పుడు రీజన్ తెలియదు నాకు అక్కడ ఏమైంది రీజను అని. ఇప్పుడు కొందరు ఏమంటారంటే వీడు ఎక్కువ డిమాండ్ చేస్తారు అంటారు.
అవును, ఎక్కువ డిమాండ్ చేస్తారు అంటే. ఎక్కువ డిమాండ్ ఎప్పుడు చేస్తాం? మన చేతిలో 30 భయంకరంగా సినిమాలు ఉంటే డిమాండ్ చేస్తాం. ఇప్పుడు ఇదొకటి ఉంది, ఇది ఎక్కువ తీసుకుంటాడంట అని చెప్పేసి ఒక పుకారుతో ఫోన్ చేయడం. అసలు ఎక్కువ తీసుకోవడం ఏంది? ఇప్పుడు నాకు ఎంత ఇవ్వాలో నీకు తెలుసు, అంతే ఇస్తావు. ఇప్పుడు నువ్వు మార్కెట్కి వెళ్ళి ఒక వస్తువు ఇది కావాలి నాకు ఎంత అంటే నీకు ఐడియా ఉంటుంది కదా మినిమం దీనికి ఎంత పెట్టచ్చు అని. ఇప్పుడు నేను రోజుకు 2 లక్షలు అడిగితే ఇస్తారా? ఇయ్యరు కదా. వాళ్ళు ఏమి ఇవ్వాలి దమ్మ, మా బడ్జెట్ ఇంత అని చెప్తారు కదా. సో వాళ్ళు ఎంత ఇవ్వాలో అంతే ఇస్తారు, కానీ అది ఎందుకో తెలియదు. ఇంకోటి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మనము ఎప్పుడైతే మనకు ఏది యూట్యూబ్ కానీ ఇన్స్టా కానీ ఏదో ఒక రకంగా మనం పేరు తెచ్చుకుంటామో, పేరు తెచ్చుకున్న కొత్తలో మనం ఏమనుకుంటాం, అరే డిమాండ్ చేయొద్దు, రాక అవకాశం వచ్చింది, ఎంతో కొంత చేసేద్దాం. సరే ఎంతో కొంత నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతావు. ఒక 2-3 ఏళ్ళు నువ్వు ఫుల్ నాన్ స్టాప్ సినిమాలు చేసేస్తావు, అయిపోయింది. తర్వాత ఏంటంటే సినిమా వల్లే నీకు అమౌంట్ పెంచుకుంటూ పోతారు. ఇప్పుడు నాకు హైయెస్ట్ రెమ్యునరేషన్ అంటే 50,000 ఇప్పుడు దాకా ఇచ్చింది. అది నేను అడగలేదు, వాళ్ళే ఏమా ఎంత తీసుకుంటావు అంటే, ఆ సినిమాకి ఇంత తీసుకున్నా సార్, కనుక్కోండి ఒకసారి, మీరు కొంచెం పెంచి ఇవ్వండి. సరే ఓకే, దానికి ఇంత తీసుకున్నావు అంటే కదా, సరే మనం 50,000 ఇస్తాం, ఓకే సార్ అని చెప్పేసి మనమే చెప్తాం. రేపు మనకు డిమాండ్ తగ్గినప్పుడు ఇదే సినిమా వాళ్ళు తగ్గిస్తారు. 50,000 అంటే, లేదమ్మా అంత లేదు బడ్జెట్, నువ్వు ఓకే అంటే చెయ్యి. సరే ఓకే సార్, మీ బడ్జెట్ ఎంత ఉంది? ఒక 20,000 ఉంది సార్. ఓకే పర్లేదు, చేసేస్తాను సార్. ఓకే నీకు ఓకే అయితే వచ్చేసేయి. అట్లుంటది. సో అట్లా ఏంటంటే నువ్వు బాగా అబ్జర్వ్ చేయి, ఎవరికైనా కానీ వచ్చిన స్టార్టింగ్ లో బాగా సినిమాలు ఉంటాయి, తర్వాత కొంచెం డౌన్ అవుతారు, మళ్ళీ కొద్ది రోజుల తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు సత్య గాని, సుదర్శన్ అన్న గాని, తర్వాత బ్రహ్మానందం గారు గాని. బ్రహ్మానందం గారు ఒకప్పుడు ఇరగదీసేవాళ్ళు, తర్వాత మధ్యలో కొంచెం కనుకోలేదు, తర్వాత రెడీ అవన్నీ మళ్ళీ ఎప్పుడైతే వచ్చినాయో దాని తర్వాత మళ్ళీ వెళ్ళుకున్నాడు. మళ్ళీ ఇప్పుడు చూస్తే మళ్ళీ తక్కువ కనపడతారు. అది మనకు తెలియదు. కాదు, ఎవరైనా ఆపుతున్నారు అలాంటివి ఏమైనా ఉంటాయి ఏంటి? అట్లేం ఆపరు. రాజకీయాలు ఎట్లుంటాయంటే, నీకు ఇక్కడ రాజకీయాలని కాదు కానీ అవతలోడు తెలివి. ఇప్పుడు ఒక క్యారెక్టర్కి ఇప్పుడు రైటర్లు, డైరెక్షన్ డిపార్ట్మెంట్, డైరెక్టర్ అందరు కూర్చొని క్యారెక్టర్ ఫైనలైజ్ చేస్తారు. ఓకే ఈ క్యారెక్టర్కి ఎవరు? రైటర్ ఏమంటాడంటే, నేను రాసుకునేటప్పుడు పలానా వాడిని ఊహించుకున్నా, వాడైతే బాగుండు అని రైటర్ చెప్తాడు. అసోసియేట్ డైరెక్టర్లు వీళ్ళు ఏంటంటే కనుక, సార్ పలానా ఆర్టిస్ట్ అయితే టైమింగ్ ఉంటుంది, మనకు కోఆపరేట్ చేస్తాడు, పలానా ఆర్టిస్ట్ అయితే బాగుంటుంది. కొందరు ఏమంటారు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో, సార్ వీడు కొత్త ఇప్పుడు వస్తాడు సార్, ఈయన పెట్టుకుంటే కొంచెం ట్రెండింగ్ ఉంటుంది. ఇలా క్యారెక్టర్ ఫైనలైజేషన్ అనేది ఉంటుంది, క్యారెక్టర్ ఫైనలైజేషన్ అని ఉంటుంది. సో ఇప్పుడు దీనికి మహేష్ విట్ట బాగుంటాడని అందరూ ఫిక్స్ అయ్యి మహేష్ విట్ట పిలుస్తారు. వచ్చిన తర్వాత ఏమ్మా ఎంత తీసుకుంటాం? సేమ్ సార్ నేను ఇంత తీసుకుంటాను సార్, మన బడ్జెట్ ఎంత? మన బడ్జెట్ ఇంత ఉంది. ఓకే సార్ పర్లేదు నేను చేస్తా అని నేను చెప్తా. ఇప్పుడు నాకేంటంటే అయిపోయింది, నేను ఒప్పేసుకున్నా, అంతా అయిపోయింది. ఇప్పుడు అదే ఆఫీస్కి కొంతమంది క్యారెక్టర్ల కోసం వెళ్తారు కదా, ఈ బ్యాచ్ ఒకటి తయారైంది, ఈఎంఐ బ్యాచ్. ఏంట్రా అంటే, ఇప్పుడు నాకు ఏ ఈఎంఐలు లేవు, నా కారు ఓను, తర్వాత నా ఇల్లు ఓను, అన్నీ నా డబ్బులతోనే ఉన్నాయి నా దగ్గర. ఈఎంఐ బ్యాచ్ ఏంటంటే, వీళ్ళు వచ్చిన స్టార్టింగ్లో బాగా సంపాదించేసుకొని ఒక 30 లక్షలు సంపాదించేసి ఒక 20 లక్షలు డౌన్ పేమెంట్ కట్టి ఈఎంఐలో ఇల్లు తీసుకుంటారు, ఒక 5 లక్షలు డౌన్ పేమెంట్ కట్టి కారు ఈఎంఐలో తీసుకుంటారు. ఇప్పుడు వీడికి నెల అయ్యేసరికి 1-1.5 వీడికి కావాలి ఈఎంఐలకి ఖర్చులకి. వీళ్ళు ఏం చేస్తారంటే, ఇలా ఏదైతే మూవీస్ రెడీగా ఉంటాయో స్టార్ట్ అవుతుంటాయో ఆఫీసులకు వెళ్ళిపోయి కాళ్ళ మీద పడిపోయి, సార్ ఎంతో కొంత ఇవ్వండి సార్, ఎంతో కొంత ఇవ్వండి సార్. నాకు కొంతమంది ఫోన్ చేసి చెప్పారు, మహేష్ ఈ క్యారెక్టర్కి నువ్వైతే 5 లక్షలు మనం బడ్జెట్ అనుకున్నది, అది కూడా మాకు ఓకే, బట్ వీడు వచ్చి కాళ్ళ మీద పడిపోతారా, ₹1,00,000 ఇవ్వండి చాలంటారా, నువ్వేం అనుకోకరా పాపము, వాడికి ఏదో ఈఎంఐలు కష్టాలు ఉన్నాయంట. సరే ఓకే సార్ ఇచ్చేయండి. ఇలా కొన్ని పోతాయి. ఇంకా కొందరు ఉంటారు, వాళ్ళు ఏంటంటే ఇప్పుడు జబర్దస్త్ కానీ, యూట్యూబ్ కానీ, ఇన్స్టా కానీ ఏదో ఒక ప్లాట్ఫామ్లో బాగా సంపాదించేసుకున్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు సినిమాల్లోకి వచ్చి, సార్ ₹1 డబ్బులు వద్దు నాకు, నా ఫ్లైట్ టికెట్లు వేయండి, నా స్టాఫ్ డబ్బులు వేయండి, నేను వచ్చేస్తా. ఇలా ఒక 2 సంవత్సరాలలో ఒక మినిమం ఒక 5 నుంచి 8 పెద్ద సినిమాల్లో కనపడతారు. కనపడిన తర్వాత మార్కెట్ ఓపెన్ అవుతుంది ఇండస్ట్రీలో. ఇప్పుడు డబ్బులు డిమాండ్ చేస్తారు.